నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురు. నమస్కారం మా చాందిని. బాగున్నారా? బాగున్నానమ్మా చాందిని. గురువు గారు, కుబేరుణ్ణి ఆరాధన చేస్తే అసలు ఎలాంటి ఫలితాలు పొందుతారు? కుబేరుడు అంటే యక్షుడు. మనకి యక్షస్వరూపాయ జటాధరాయ అంటాము. పరమేశ్వరుడు కూడా యక్షుడే. మొత్తము యక్ష జాతికంతటికి కూడా అధిపతి కుబేరుడు. అష్టదిక్పాలకల్లో ఒకడు కుబేరుడు. కాబట్టి ఈ అష్టదిక్పాలక పూజ అనేటటువంటిది సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు చేస్తాం. మళ్ళీ ఆయన ముఖం కూడా చూడం. నవగ్రహాలని అష్టదిక్పాలకులకి పూజ చేస్తాం. ఈ కుబేరుడి యొక్క అన్న ఎవరంటే తమ్ముడు ఎవరంటే రావణాసురుడు. వెళ్ళి ఏం చేస్తాడు, కుబేరుడి దగ్గర ఉన్న అసలు ఆ లంకా నగరం అంతా కుబేరుడిది అనమాట. బంగారంతో కట్టుకున్నాడు ఆయన. రావణాసురుడు వెళ్ళి ఏం చేశాడు, తన అన్ననే సవతి తల్లి కొడుకు అనమాట లాగేసుకొని ఆయన గెంటేసి లంకను స్వాధీనం చేసేసుకున్నాడు. తర్వాత ఆ పుష్పక విమానం లాగేసుకున్నాడు, అన్ని లాగేసుకున్నాడు. మరి అష్టదిక్పాలకల్లో మనల్ని రక్షించేవాళ్ళు అని అర్థం. కుబేరుడు ఆజ్ఞ అనుగ్రహం మనం ఆయనకు పూజ చేసినా చేయకపోయినా కూడా మనల్ని అనుగ్రహిస్తాడు ఆయన. వాయుదేవుడు ఉన్నాడమ్మా. రోజు ఆయనకి ఆరకర్పూరం ఇచ్చి మనం పూజ చేస్తున్నామా, గాలి ఆటోమేటిక్గా మనం శ్వాస తీసుకుంటున్నాం, వదులుతున్నాం. అగ్నిదేవుడు చక్కగా కడుపులో జఠరాగ్ని రూపంలో ఉండి మనం తిన్నదికి కరిగిస్తున్నాడు. మళ్ళీ బయట మరి ఏమైనా ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ మంచిగా మొక్కజొన్న పొత్తులు అవి కాల్చుకొని మనం తింటున్నాం. ఫైర్ మనం పిలిచినప్పుడు వస్తున్నాడు. అగ్నిదేవుడు అది వంటే లేదు. అగ్నిదేవుడు ఏమన్నా రోజు మనం ఏమన్నా అష్టోత్తరం చేస్తున్నామా, ఆయనకి ఏమైనా కృతజ్ఞతలు చెప్తున్నామా మనం? లేదు. అలాగే కుబేరుడికి కూడా మనకు తెలియకుండానే మనము ఆయన పట్ల మనం కృతజ్ఞతాభావంతో ఉంటాం. సంపదలు ఆయన ఆజ్ఞలేందే ఎవరు రావు మనకి. ఆయన దగ్గర పిచ్చ పిచ్చ పైసలు ఉంటాయి, బంగారము, డబ్బు, ధనము అన్నీ. ఆయన ప్రసన్నం చేసుకోవడం చాలా ఈజీ, యక్షుడు కాబట్టి. అది సీక్రెట్ కనిపెట్టేసి చాలామంది లక్ష్మీ కుబేర యంత్రం, లక్ష్మీ కుబేర పూజ అని ఈ మధ్యకాలంలో లక్ష్మీదేవి కుబేరుణ్ణి పెట్టి చేస్తున్నారు కాంబినేషన్, సంపుటీకరణ. తప్పలేదు. అసలు ఏ యక్షిణి, మళ్ళీ మామూలుగా యక్షిణి పూజ చేయమన్నాం అనుకో, అయ్యి బాబాయ్ యక్షిణి అంటే మనల్ని పీకు తినేస్తారు సార్, కానీ కుబేరుని మాత్రం చేస్తారు. యక్షిణులకి రాజైనటువంటి కుబేరుని మాత్రం చేస్తున్నారు. యక్షిణి దేవతలు అంటే ఎవరంటే అమ్మ, కుబేరుడు అంటే ఎవరంటే అటు రాక్షసులకి ఇటు దేవతలకి మధ్య ఉన్నటువంటి జాతి. వీళ్ళకి కొంచెం కోపం ఎక్కువ తప్ప అనుగ్రహించడంలో దేవతల కంటే కూడా చాలా ఫాస్ట్ వీళ్ళు. కాబట్టి కుబేరుడిని కనుక మనం పూజ చేసినట్లయితే తప్పకుండా మనకి ధనం, డబ్బు వస్తుంది. అయితే కలియుగ భవిష్యోత్తర పురాణాన్ని మనం తీసుకున్నప్పుడు తిరుమల వెంకటాచల మహత్యం వస్తుంది, తిరుపతి గురించి వస్తుంది. అక్కడ తిరుపతిలో మనం ఏమని చెబుతాము, కుబేరుడి దగ్గర వెంకటేశ్వర స్వామి ఆకాశరాజు కూతురుని పెళ్లి చేసుకోవడానికి, పద్మావతి దేవిని పెళ్లి చేసుకోవడానికి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు. డబ్బులు అప్పు తీసుకొని అవంతా కూడా భక్తులు కలియుగంలో అందరూ వచ్చి వడ్డీలేస్తారు. వడ్డీ కాసుల వాడు కదా, ఆ డబ్బులు కొలవలేక గోవిందరాజు కొంచెంతో కొలిసి, ఇంక నేను కొలవలేని బాబోయ్ అంత డబ్బు వచ్చేస్తూ ఉంటుంది వెంకటేశ్వర స్వామికి, తల కింద పెట్టి పడుకుంటాడు అని బాగుంది ఆ కథ. కానీ కుబేరుడి దగ్గర అప్పు చేసుకున్నాడంటే ఈయన ఎవరు, అప్పు తీసుకున్నటువంటి వాడు ఎవడు అసలు? శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు నియమించినటువంటి వాడిలో అష్టదిక్పాలకులను ఎవడు నియమించాడు? శ్రీ మహావిష్ణువు నియమించాడు. ఆయన నియమించబడినటువంటి అష్టదిక్పాలకుల్లో ఒకడు కుబేరుడు. ఆయన కుబేరుడి దగ్గర అప్పు తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఆయన ఆజ్ఞాపిస్తే అలా డబ్బులు ఇచ్చేస్తాడు. డబ్బులు పట్టరా అంటే పట్టుకొస్తాడు. మా గురువుగారు అయినటువంటి గరికపాటి నరసింహారావు గారు చక్కగా చెప్పారు దీని గురించి. ఏమని, కుబేరుడి దగ్గర అప్పు తీసుకొని ఈ పెళ్లి చేసుకోవడం కాదు నాయన, అప్పు తీసుకుంటే అప్పుల పాలు అయిపోతాం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఏమైపోయాడు, అంత ఆడంబరంగా పెళ్లి చేసుకున్నాడు. ఆకాశరాజు ఆకాశం అంతా పందిరేసి మంచిగా ఆయన ఫాలో అవుతున్నారు. ఇప్పుడు వీళ్ళంతా కమ్యూనిటీ హాల్, ఫంక్షన్ హాల్ 15 లక్షలు 50 లక్షలు ఇచ్చేసి ఫుడ్ ఐటమ్స్ ఎన్ని తింటాం, ఒక 50 ఐటమ్స్ పెట్టేస్తున్నారు, అన్ని వేస్టేజే. ఇలా అంత బ్రహ్మాండంగా భోజనాలు
మంచి అంటే బిల్డప్ పూజలు, బిల్డప్ పెళ్ళిళ్ళు అంటారు వీటిని. మామూలుగా చేయొచ్చు కదా. అందులో ఏం అవసరం లేదు. 2వ నెల 3 నెలలో వీళ్ళు కొట్టుకుంటారు మొగుడు పెళ్ళం. అప్పుడు పోలీస్ స్టేషన్కి రండి రా, తినేసిన వాళ్ళు ఒక్కడ కూడా సాక్ష్యానికి రాడు. పోలీస్ స్టేషన్కి రా బాబు, కోర్టుకి రా అంటే ఒకడు కూడా ఫోన్లు ఎత్తడు. హలో 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 అంటారు వినమన్నట్టు. అందుకని ఇదంతా ఇలా ఆర్భాటాలు చేస్తే అప్పుల పాలైపోతారు సుమా అన్నదే గోవిందరాజు యొక్క అవతార మహత్యం. అయితే శ్రీనివాసుడికి కలియుగంలో మనం లార్డ్ రామ కృష్ణుడిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. ఆ శ్రీకృష్ణుడే శ్రీ వెంకటేశ్వరుడిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. అతనే కల్కి అవతారంగా అవుతాడు. అంటే ఒకడు కామెంట్ పెడతాడు, గురుగారు దశావతారాల్లో వెంకటేశ్వర స్వామి లేడండి, రాముడు కృష్ణుడు తర్వాత ఈయన కల్కి వచ్చేస్తాడండి, ఈ వెంకటేశ్వర స్వామి వేరేవాడండి అంటే విష్ణువు నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళంతా. పరశురాముడు, శ్రీనివాసుడు ఇవన్నీ సైడ్ అవతారాలు, వ్యాసుడు బోళ్ళన్ని ఉంటాయి. అసలు నేర్చుకుంటారా మొగుడా అంటే టీచర్లకు చెప్పడానికి బయలుదేరుతారు. వీళ్ళకి ఎప్పుడు కూడా అప్పుల పాలైపోతారు. ఇలా టీచర్లకి నీతులు చెప్పాలి, మేము చాలా నాలెడ్జబుల్ పని. నేను అలాగే బిల్డప్ ఇచ్చేవాడిని స్కూల్లో. ఏం చేసామని టీచర్ పాఠం చెప్తుంటే టీచర్ ఆ ఫార్ములా అలా రాదనుకుంటా ఇలా రాదనుకుంటా ఫిడేల్ 4 పీకేవారు మాస్టర్లు. సో గురువులు ఎప్పుడు కూడా మరి దే హ్యావ్ టు టీచ్. అసలు నేర్చుకోండి శాస్త్రం. ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేయాలిరా బాబు, నెక్స్ట్ ఫార్ములా ఇక్కడ అప్లై చేయాలి అని అలా చెబుతాం. అప్పులు సెక్షన్ చేయొద్దు అనడానికి వెంకటేశ్వర స్వామి అని చెప్తాం. సో కుబేరుడు అనేటటువంటి వాడు ఈ యొక్క శ్రీనివాసుడికి ఏ విధంగా అయితే కథ ప్రకారం ఎలా అయితే ఇచ్చాడో, మళ్ళీ ఆయనకి వడ్డీ ప్రకారం మనం శ్రీనివాసుడు ఎలా అయితే ఇచ్చేస్తున్నాడో, కుబేరుడి దగ్గర విపరీతమైన డబ్బు ఉంటుంది. ఎంత తవ్వినా వస్తానే ఉంటుంది. అంటే ధన కోశాగారము అంటే కోశాగారం ట్రెజరీ, ఇండియన్ గవర్నమెంట్ ట్రెజరీ ఉంటుంది. దాని నుంచే మనకి శాలరీస్ వస్తాయి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. అట్లా స్టేట్ గవర్నమెంట్ ట్రెజరీస్ ఉంటాయి, పెన్షన్లు కూడా. అంటే దాని అంతటికీ అధిపతి ఆయన. కాబట్టి తప్పకుండా కుబేర స్వామికి పూజ చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. పూజ చేసుకుంటే అపర కోటీశ్వరులను చేసేస్తాడు, అందులో డౌట్ లేదు. కాకపోతే పని చేయాలి, దుప్పటి కప్పుకొని పడుకుంటే ఇవ్వడం మళ్ళా. కాబట్టి ఆయనకి ఎలాగా అంటే పూజకు ప్రొసీజర్ ఏంటంటే అష్టోత్తరం ఉంది. ఓం కుబేరాయ నమః, ఇదే మహామంత్రం. పాయసాన్నాలు పెట్టండి, దద్దోజనాలు పెట్టండి, చక్కెర పొంగలు పెట్టండి, పులిహార పెట్టండి, ఇవే కదా మనకి నైవేద్యాలు. ఇప్పుడు మటన్లు చికెన్లు మందుబాటల్లో అవన్నీ అమ్మవారికి పెట్టారు, ఇంకా నయం అనమాట. కొంతకాలంలో కుబేరుడు కూడా పెట్టేస్తారు మహాపండితులు వచ్చి. కాబట్టి ఇవేమి కాకుండా చక్కగా ఈ పులిహార దద్దోజనం ఇవన్నీ కూడా స్వామివారికి పెట్టి అరటిపళ్ళు నైవేద్యం పెట్టి లక్ష్మీ కుబేర యంత్రాన్ని కనుక వేసుకున్నట్లయితే ఆ కుబేరుని ఆకర్షిస్తుంది. యంత్ర రూపంలో మనం చేస్తాం కాబట్టి అవి మనం ఆ కుబేరుడు ఆకర్షిస్తాడు, ధనలక్ష్మిని ఆకర్షిస్తాడు. జీవికి మనం ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళకి అనుగ్రహిస్తాడమ్మా. ధన్యవాదాలు గురువు గారు, చాలా చక్కగా వివరించారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.